హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను ఫైవర్‌లో ఆర్డర్ ఎలా కంప్లీట్ చేశాననేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది నా ఆర్డర్స్‌లోకెళ్తే నాకు ఇక్కడ ఆర్డర్ చూపిస్తుంది కదా! సో, యాక్టివ్‌లో నాకు ఒక $20 ఆర్డర్ అయితే ఉందనమాట. సో, ఈ ఆర్డర్‌కి నాకు కస్టమర్ లోగో అయితే పంపించారు. సో, ఇది లోగో. సో, నేను ఈ లోగోని యానిమేషన్ లాగా చేయమన్నారు. సో, దానికి మేము ఇదనుకుంటున్నాం టెంప్లేట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాము. సో, ఈరోజు వర్క్ ప్రాసెస్ ఏ విధంగా నేను లోగో యానిమేషన్ చేస్తున్నాను అండ్ ఇది కూడా ఏంటంటే టెంప్లెట్ ఉంటుంది. ఆల్రెడీ టెంప్లెట్స్ యూస్ చేసి జస్ట్ లోగో రీప్లేస్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేస్తున్నాను. సో, ఇది మన యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో, ఇక్కడ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో లోగో యానిమేషన్ అనేది చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నాకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది సీను. సో, జస్ట్ ఆ ప్లేస్‌లో నేను ఇక్కడ వైట్ బోర్డ్ మీద ఆయన లోగో ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ రీప్లేస్ అయితే చేస్తున్నాననమాట. సో, సింపుల్‌గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే లోగోకి సంబంధించి మనకి ప్లేస్ హోల్డర్ ఉంటుంది. దానిలో నేను ఇప్పుడు లోగో అనేది ప్లేస్ చేస్తున్నాను. సో, దాన్ని నేను రీస్కేల్ చేస్తున్నాను. దాన్ని మన ప్లేస్‌లో అడ్జస్ట్ చేస్తున్నాను. సో, అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకసారి అయితే చూద్దాం. చూసారా? ఇది ఇక్కడ లోగో అయితే వచ్చేసింది. సో, దీన్ని నేనేం చేస్తానంటే సింపుల్‌గా కస్టమర్‌కి సెండ్ చేసేస్తాను. ఇది ఫైవర్‌లో చేస్తున్నాను నేను. ఫైవర్‌లో $20 ఆర్డర్ ఇది. సో, దీన్ని నేను కస్టమర్‌కి యాజ్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా సెండ్ అయితే చేసేస్తున్నాను. కొంచెం దీన్ని రీసైజ్ చేస్తున్నాను. ఇలా ఈ యొక్క యానిమేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నేను లోగో యానిమేషన్ మీద నేను ఈ విధంగా అయితే చేశాను. సో, దీన్ని నేనేం చేస్తానంటే ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నాను. ఫైల్‌లోకెళ్ళి మనం ఏదైనా కంప్లీట్ చేసిన దాన్ని రెండర్ చేస్తాం. రెండర్ చేయడానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తది. సో, మనం ఎక్కడ రెండర్ చేయాలనుకుంటున్నామో దాని నుండి రెండర్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి నేను ఇక్కడ లోగో summer.mv అని ఇట్లా సేవ్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మనకి సేవ్ అయితే అయిపోతుంది. ఎక్స్‌పోర్ట్ అయితే చేసేస్తున్నాను. సో, దీన్ని నేను కస్టమర్‌కి పంపించేస్తాను. సో, ఆర్డర్ కంప్లీట్ చేసే విధానం కూడా నేను ఒకసారి అయితే నేను చూపిస్తాను. మొత్తం క్లియర్‌గా మీకు అర్థమైపోతది. ఎప్పుడైనా మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా అండ్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను దీనికి మ్యూజిక్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫైనల్‌గా ఈ విధంగా ఉంటది. చూసేసారుగా? సో, ఇది మన లోగో అనమాట. దీన్ని నేను ఎక్స్‌పోర్ట్ అయితే చేసేస్తున్నాను. సింపుల్‌గా మీడియా ఎన్కోడర్ ద్వారా ఎక్స్‌పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఫైల్ సైజ్ అనేది తగ్గుతది. సో, 1 జీబీ, 2 జీబీలో ఉన్న ఫైల్ కాస్త మనకి రెడ్యూస్ అయిపోయి మనకి కావాల్సి కొంచెం సైజ్ అయితే తగ్గిచ్చిద్ది. దాన్ని మనం అప్‌లోడ్ అయితే చేసేయవచ్చు అనమాట ఫైవర్ కస్టమర్‌కి. సో, ఇక్కడికి మనకి లోడ్ అవుతది. సో, వచ్చేసింది కదా! దీన్ని నేను ఇక్కడ ఫైనల్‌గా లోగో summer.mp4 అని పెట్టి సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. సో, మనకి ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తదనమాట. సో, మనకి ఇక్కడ టైమ్ లెఫ్ట్ టు డెలివరీ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి, ఎంత టైం ఉంది, ఎన్ని డేస్ ఉన్నాయి అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తదనమాట. సో, మీకు ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు మనకి ఆర్డర్ పేజ్‌లో ఈ విధంగా అయితే కనపడుతది. ఇక్కడ డెలివరీ నౌ అనే ఆప్షన్ ఉంది కదా! మీ యొక్క ఫైల్ అనేది మీరు రెడీ చేసేసుకున్న తర్వాత డెలివరీ ఆర్డర్ నౌ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫైల్ అటాచ్ చేయడానికి సరిపోతుందనమాట. సో, ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది స్టార్టెడ్ అని మనకి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు అయిపోయింది కదా! ఆర్డర్ అయితే ఇది నేనైతే కంప్లీట్ చేసేసాను. ఎక్స్‌పోర్ట్ కూడా చేసేసాను. ఇప్పుడు ఫైనల్‌గా నేను ఒకసారి అప్‌లోడ్ అయితే చేయబోతున్నాననమాట. సో, సింపుల్‌గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏదైతే లోగో ఇదిగోండి ఇది ఫైనల్. సో, ఫైనల్‌గా దీన్ని నేను కస్టమర్‌కి సెండ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మనకి టైం ఉంది చూడండి డెలివర్ నౌ ఆప్షన్ ఉంది కదా! సో, ఆగస్ట్ 12, 2024. సో, అక్కడ ఏంటంటే డెలివరీ డేట్ నాకు ఆగస్ట్ 12థ్ వరకు ఉంది. నాది చేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ డెలివరీ నౌ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్‌లోడ్ వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ అప్‌లోడ్ వర్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఫైల్ అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే లోడ్ అయితే అవుతుందనమాట. సో, లోడ్ అయిన ఫైల్‌ని డైరెక్ట్‌గా మనం కస్టమర్‌కి సెండ్ అయితే చేసేయవచ్చు. దాంతో మన యొక్క ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది.
సో మనీ అనేది ఎప్పుడు పడుతుందంటే కస్టమర్‌కి అది రివ్యూ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్ ఆర్డర్ కంప్లీటెడ్ అని చెప్పి టిక్ చేయాలన్నమాట. టిక్ చేసిన తర్వాత మనకి మనీ అనేది మన అకౌంట్‌కి క్రెడిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి నేను వర్క్ చేశాను కదా! సో ఇది నేను సెండ్ అయితే చేస్తున్నాను. డెలివరీ అనే ఆప్షన్ ఉంది కదా! దీన్ని మనం డెలివరీ క్లిక్ చేసేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం కస్టమర్‌కి డెలివరీ అయితే చేసేసాం. ఇక్కడ చూడండి డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ఎంతవరకు టైం ఉందంటే ఇక్కడ చూడండి కస్టమర్‌కి ఆగస్టు 13 వరకు టైం ఉందన్నమాట. 10:53 వరకు కస్టమర్‌కి టైం ఉంది. సో ఈలోపు కస్టమర్ అనే అతను ఒకవేళ ఈ లోగో చూసి నచ్చకపోతే మనకి రివిజన్స్ పెడతాడు. అంటే ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి రివిజన్ అయితే పెడతాడనమాట. ఒకవేళ లేదు కస్టమర్ ఇంకా రెస్పాండ్ అవ్వపోయాడు అనుకోండి, ఆగస్టు 13, 10:30, 11 వరకు రెస్పాండ్ అవ్వకపోతే ఈ డైరెక్ట్‌గా మనకి ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనీ అమౌంట్ అనేది మనకు వచ్చేస్తుందనమాట. సో ఇది ఆర్డర్ వచ్చేసరికి $20 ఆర్డర్ అనేది నేను ఇప్పుడు ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. సో లోగో కూడా నేను పంపించేశాను. ఇప్పుడు మనకి కస్టమర్ రివ్యూ చేసి యాక్సెప్ట్ చేయడమే ఇక్కడ ఫైనల్ స్టెప్ అనమాట. సో ఇక్కడ చూడండి ట్రాక్ ఆర్డర్లోకి వెళ్తే ఆర్డర్ ప్లేస్ చేశారు కస్టమరు, రిక్వైర్మెంట్ సబ్మిట్ చేశారు, ఆర్డర్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. నేను ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాను. రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. సో కస్టమర్ అనే అతను ఆర్డర్ ఫైనల్గా అయిపోయిన తర్వాత ఆర్డర్ యాక్సెప్టెడ్ అని క్లిక్ చేసి మనకి డెలివరీ అనేది చేస్తాడనమాట. సో అది కంప్లీషన్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఈ విధంగా మనకి డెలివరీ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి నాకు ఇంకా 15th ఆగస్ట్ రాలేదు కాబట్టి నాకు ఇంకా అప్పటి వరకు టైం ఉంది. కస్టమర్ యాక్సెప్ట్ చేయడానికి ఆగస్ట్ 13th వరకు టైం ఉందన్నమాట. సో ఒకవేళ కస్టమర్ కనుక రెస్పాండ్ అవ్వలేదు లేదా ఆన్లైన్లో లేకుండా అసలు ఇది చూసుకోలేదనుకోండి, ఆ మనీ మనకు వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే మనం అయితే కంప్లీట్ చేసాం కదా, మనకి ఆ అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి నా ఆర్డర్స్లోకి వెళ్తే డెలివరీ చేసేసాను. ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాను. కంప్లీటెడ్ అయితే 19 ఉన్నాయి కంప్లీట్ చేసినవి. సో ఇట్లా ఈ విధంగా అయితే మనకు వస్తాయి అనమాట. సో ఆర్డర్ అనేది డెలివరీ చేసేసాను అనమాట. నా డాష్బోర్డ్లోకి వెళ్తే మనకి యాక్టివ్ ఆర్డర్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి యాక్టివ్ ఆర్డర్స్లో అది 1 అయితే డెలివరీ చేసినట్టు చూపిస్తుంది అనమాట. సో ఇది $20 డెలివరీ. సో నా ఎర్నింగ్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది రియల్గా పనిచేస్తుందండి. ఇది ఇందులో ఫ్రాడ్ కానీ ఏమీ అవ్వవు. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ పేపాల్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అంటే ఇక్కడ మనకి 15.80. సో ఈ $20 కూడా ఏమవుతాయి అంటే నాకు కొంచెం పర్సంటేజ్ కట్ అయిపోయి నాకు మిగిలిన అమౌంట్ అనేది నా పేపాల్కి క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.